కాగా ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 సర్కారులో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. మొత్తంగా చూస్తే ఆమె ప్రవేశపెడుతున్న 7వ కేంద్ర బడ్జెట్. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీపై నిర్మలమ్మ ఎలాంటి వరాలు ఇస్తుందో అని తెలుగు ప్రజలు ఆశగా చూస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగారు. నిరసనలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సెమో డెమోక్రసీ నినాదాలు చేస్తూ అసెంబ్లీ హాలుకు వెళ్లే ప్రయత్నం చేయగా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేల వద్ద ఉన్న ప్లకార్డులు లాక్కొని చింపేశారు. దీంతో మాజీ సీఎం జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందని ఆరోపించారు. ఇక ఐఏఎస్ అధికారుల సంతకాల ఫోర్జరీ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా చెన్నైలోని జాక్ హోటల్లో నిందితులు ఉన్నారని వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు చేయగా మేయర్ భర్త జయవర్ధన్ త్రుటిలో తప్పించుకున్నారు. కొంతమంది ఆయనకు సహాయం చేస్తున్నట్లుగా కూడా వారు గుర్తించారు. పోలీసులు కూడా అందుకు అనుగుణంగా పక్కా వ్యూహంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జయవర్ధన్ ను నేడో రేపు అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ వద్ద నిరసనలో భాగంగా మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాను సీఎంగా ఉండగా చేసిన అరాచకాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముప్పు ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించిన విషయం తెలిసిందే. కొన్ని సంఘ విద్రోహ శక్తులు గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో ఆయనకు Z+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ముప్పు ఉందన్న అంశంపై నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులు స్పందించారు. వారు ప్రత్యేకంగా మాట్లాడుతూ పవన్ కి తక్షణమే సెక్యూరిటీ పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కీలకంగా మారుతున్న ప్రజా సేవకుడైన పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. టాలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగు హీరోలపై తమ అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ ఎన్టీఆర్లపై అదిరిపోయే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆయనే దర్శకుడిగా రాయన్ సినిమాని తెరకెక్కించారు ధనుష్. అందులో హీరో కూడా అతనే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సార్ అంటే తనకు ఇష్టమని తెలిపారు ధనుష్. దీంతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది.